హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు తెలుగు పిఎస్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటిదంటే, ఈ టూల్ బాక్స్ లోపల మనము నిన్నటి వరకు నేర్చుకున్నది పెన్ టూల్ వరకు నేర్చుకున్నాం. ఇప్పుడు ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటిదంటే నోట్ బుక్ అండ్ ఆడియో అనోటేషన్. ఓకే ఫ్రెండ్స్, ఈ ఆడియో అనోటేషన్ అండ్ నోట్బుక్ ఏంటిదంటే, ఇక్కడ సింబల్ ఉంది కదా, ఇక్కడ నోట్బుక్ అని, ఇక్కడ ఒక బుక్ లాగా సింబల్ ఉంది కదా. ఈ బుక్ పైన నేను రైట్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నోట్ టూల్స్ అని వచ్చింది కదా, నోట్ టూల్స్ షార్ట్కట్ కీ వచ్చేసి ఎన్ అండ్ కింద వచ్చేసి ఆడియో అనోటేషన్. ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా షార్ట్కట్ కీ ఎన్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఆల్రెడీ మెన్షన్ చేసేసాను. ఓకే ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు, ఇక్కడ డిస్ప్లే పైన మీకు ప్లే అవుతుంది. సో ఈ టూల్స్ ఎలా ఉపయోగించాలో నేను చెప్తాను ఫ్రెండ్స్. నా ఛానల్ కనుక మీరు కొత్తగా వస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోలు మీకు లేటెస్ట్ అప్డేట్లో ముందుంటాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక టాపిక్ మొదలు పెడదాము. ఓకే ఫ్రెండ్స్, నేను ఒక కొత్త పేజ్ తీసుకుంటాను. కొత్త పేజ్ అయినా కొత్త ఇమేజ్ అయినా తీసుకుంటాను. ఆ ఇమేజ్ పైన నేను మీకు నోట్ టూల్ ఎలా ఉపయోగించాలి అండ్ ఆడియో అనోటేషన్ ఎలా ఉపయోగించాలి అనేది నేను చెప్తాను ఫ్రెండ్స్. ఓకే, నేను ఇది క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేను ఇమేజ్ని సెలెక్షన్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నోట్ టూల్ పైన క్లిక్ చేస్తున్నాను మౌస్లో లెఫ్ట్ సైడ్ బటన్ సహాయంతో. ఓకే, ఇలా క్లిక్ చేసుకున్నాను కదా. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇక్కడ వచ్చేసి మౌస్లో ఉన్న లెఫ్ట్ సైడ్ బటన్ ఇక్కడ ఒకసారి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ నోట్ వచ్చేసింది. నోట్ వచ్చేసి ఏమొచ్చిందంటే ఒక వైట్ పేపర్లా వచ్చేసింది. మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ టైప్ చేసుకుంటున్నాం. ఈ టైప్ చేసుకున్న సమాచారం ఏంటిదంటే, మనం చూడాలనుకుంటే దీన్ని ఇక్కడ ఈ ఎడ్జెస్లో ఇక్కడ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ పైన మౌస్లో ఉన్న లెఫ్ట్ సైడ్ బటన్తో క్లిక్ చేస్తున్నాను. అది క్లోజ్ అయిపోయింది. బట్ ఏంటిదంటే ఇక్కడ మీకు షో అవుతుంది ఆల్రెడీ మనం ఇక్కడ నోట్ చేసామని. ఈ నోట్ చేసింది ఏంటిది అనేది మనం చూడాలనుకుంటే దీనిపైన మౌస్లో ఉన్న లెఫ్ట్ సైడ్ బటన్ డబల్ క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఏదైతే మెన్షన్ చేసుకున్న టాపిక్ మళ్ళీ మీకు చూపెడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది లేదు నేను ఇలా కాదు వేరేలా కట్ చేయాలి తీసేయాలనుకుంటే జస్ట్ మూవ్ టూల్ పైన క్లిక్ చేయండి అండ్ ఇక్కడ మౌస్లో ఉన్న లెఫ్ట్ సైడ్ బటన్ క్లిక్ చేయండి, అలాగైనా వెళ్ళిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ మీకు చూపెడతాను చూడండి. నోట్ టూల్ పైన నేను క్లిక్ చేసేసాను. జస్ట్ ఇక్కడ మౌస్లో ఉన్న లెఫ్ట్ సైడ్ బటన్ క్లిక్ చేసేసాను. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా మెన్షన్ చేస్తున్నాను చూడండి. ఏదైనా నోట్ మెన్షన్ చేస్తున్నాను. మెన్షన్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మౌస్లో ఉన్న లెఫ్ట్ సైడ్ బటన్ సహాయంతో ఈ ఎడ్జెస్లో క్లిక్ చేసేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కూడా నోట్ వచ్చేసింది. ఈ నోట్ చూడాలనుకుంటే దీనిపైన డబల్ క్లిక్ చేయండి. జస్ట్ ఆ నోట్ పైకి వెళ్ళండి, డబల్ క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ నోట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది చూడండి. ఈ నోట్ రావడానికి రీజన్ ఏంటిదంటే, మనం ఎప్పుడైతే అడోబీ ఫోటోషాప్ ఇన్స్టాల్ చేసుకుంటామో ఇన్స్టాల్ చేసుకునే సమయంలో మనం ఏదైతే దీనికి మన నేమ్, మన డీటెయిల్, మన కీ ప్రతి ఒక్కటి ఇవ్వాల్సి ఉంటుంది కదా. సో ఇచ్చినప్పుడు మన నేమ్ ఏదైతే మనం ఇస్తామో ఆ నేమ్ అనేది మనకు చూపెడుతుంది. ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏదైతే కీ ఇస్తామో సీరియల్ నెంబరు, ఆ సీరియల్ నెంబర్ ఇచ్చే టైంలో దానిపైన నేమ్ ఉంటుంది. నేమ్ ఏంటిదంటే మీరు మెన్షన్ చేసుకున్న నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ వచ్చేసి మీకు ఇక్కడ షో ఎలా అవుతుందంటే, ఇటు చూడండి, నేను ఈ కర్సర్ని తీసుకెళ్ళి ఇక్కడ చూపెడుతున్నాను మీకు. ఇక్కడ నేను ఈ నేమ్ ఇచ్చేసాను. ఓకే ఫ్రెండ్స్, మీ ఫోటోషాప్లో మీ సిస్టంలో కూడా మీరు ఒకసారి ఓపెన్ చేసి ట్రై చేసి చూడండి. ఇక్కడ మీరు ఏం రీనేమ్ ఇచ్చారనేది, అక్కడ మీరు ఏం రీనేమ్ ఇచ్చారనేది మీకు ఈజీగా కనబడుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇదే నేము మీకు చూపెడతాను చూడండి. జస్ట్ దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను. క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు అది ఓపెన్ చేసి చూపెడతాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకే, క్లోజ్ చేసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేమ్ షో అవుతుంది. ఈ నేమ్ అనేది మనకి ఇక్కడ షో అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ నోట్ టూల్ పైన క్లిక్ చేసుకుంటే ఇలా షో అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు వచ్చేసి సేమ్ ఇమేజ్ మళ్ళీ నేను ఓపెన్ చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఏంటిదంటే ఇక్కడ నోట్ టూల్ కంప్లీట్. నెక్స్ట్ ఏంటిదంటే ఆడియో అనోటేషన్. ఓకే, ఈ ఆడియో అనోటేషన్ ఏంటిదంటే జస్ట్ ఇక్కడ నేను క్లిక్ చేసేసాను. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంట్రడక్షన్ ఉంది. ఇంట్రడక్షన్తో మనకు సంబంధం లేదు. ఇక్కడ స్టార్ట్ పైన మౌస్లో ఉన్న లెఫ్ట్ సైడ్ బటన్ క్లిక్ చేయండి.
ఓకే ఫ్రెండ్స్, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైనా మాట్లాడండి. నేను ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు కూడా అది రికార్డ్ అవుతుంది. సో అది రికార్డింగ్ ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్గా నేను మీకు చెప్తున్నాను. హాయ్, ఓకే ఫ్రెండ్స్, జస్ట్ ఇంతే చెప్పేసాను, స్టాప్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని మౌస్లో ఉన్న రైట్ సైడ్ బటన్ క్లిక్ చేసి ప్లే చేసుకోవచ్చు. హాయ్, ఓకే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఇంతే. చాలా చిన్న వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.